మనీ మార్నింగ్ అండి. మనము ఏదైతే జర్నీ చేయబోతున్నామో కంప్లీట్ గా చెప్తున్నానండి. ఇట్స్ ఏ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండి. ఆర్థికమైన ప్రణాళిక ఉన్నప్పుడు మన జీవితంలో ఎటువంటిదైనా సాధించగలుగుతామండి. దట్ ఈస్ ద వే ఆఫ్ ప్లానింగ్ అండి. ఆ ప్లానింగ్ ఏదైతే ఉందో అది మనం క్షుణ్ణంగా చూసామంటే కనుక డెఫినెట్లీ మనం లైఫ్ లో సక్సెస్ అవుతామండి. లైఫ్ లో సక్సెస్ కావాలంటే కావాల్సింది ఏంటంటే ప్లానింగ్. అలాంటి ఒక ప్లానింగ్ ని మనము యూనిపే డిజిటల్ ఇండియా ఏదైతే ఉందో అది మనం చూడబోతున్నాం. వెల్కమ్ టు యూనిపే అండి. బీ హ్యాపీ, ఆప్కా విశ్వాస్ హమారా ప్రయాస్. మీ యొక్క ఏదైతే వాగ్దానాలు ఇచ్చామో అది నిలబెట్టుకోవడమే మా పని అనేది కంపెనీ యొక్క స్లోగన్ అండి. కంపెనీ వెబ్సైట్ వచ్చేసి www.unipay.in అండి. అబౌట్ అస్, యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ ఎంసీఏ రిజిస్టర్డ్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అఫైర్స్ అంటారు. దాంట్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది రిజిస్టర్ అయితే తప్ప చేయడానికి ఉండదన్నమాట. అయితే అందులో ఎంసీఏలో రిజిస్టర్ అయిన కంపెనీ 2021 లోనే రిజిస్టర్ అయిన కంపెనీ అన్నమాట. అలాగే ఈ కంపెనీ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ అంతా జైపూర్ రాజస్థాన్, హెడ్ క్వార్టర్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి అంతా కూడా జైపూర్ రాజస్థాన్ అండి. అంటే కంప్లీట్ మన ఇండియన్ బేస్ అన్నమాట. మనం ఎక్కడ భయపడక్కర్లేదు. మనం సంపాదించే ప్రతిదీ కూడా మన భారతదేశానికే చెందుద్ది. మనం సంపాదించిన దాంట్లో షేరింగ్ అంతా కూడా మన భారతీయులకే చెందుద్ది. ఎక్కడ కూడా చాలా మంది మనం చాలా కంపెనీలు చేస్తూ ఉంటాం, అన్ని కూడా మాక్సిమం పర్సంటేజ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హెచ్ఎల్ అంటారు, హిందుస్థాన్ లీవర్. హిందుస్థాన్ లీవర్ మీరు ఏ సోప్ వాడనివ్వండి, సర్ఫ్ ఎక్సెల్ సోప్ కానివ్వండి, లేకపోతే పియర్స్ కానివ్వండి, ఏదైనా మీరు వాడండి, అన్ని కూడా ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఫారెన్కి వెళ్తుంది. అంటే మనం సంపాదించింది ఇక్కడ, ఖర్చు పెట్టింది ఇక్కడ, బట్ ఆ ఇన్కమ్ అంతా ఎక్కడికి వెళ్తుంది? విదేశాలకు వెళ్ళిపోతుంది. మన దేశంలో ఉండే ప్రోడక్ట్స్ ఎప్పుడైతే మనం వాడడం స్టార్ట్ చేస్తామో, అవి ఎప్పుడు కన్జంప్షన్ చేస్తామో డెఫినెట్లీ మన దేశం డెవలప్ అవుతుంది. అలాంటి ఒక కంపెనీ మనం తీసుకోబోతున్నాము. అయితే ఇది ఏ స్ట్రాంగ్ విజన్ తోటి మన యూనిపే కంపెనీ అనేది ఉన్నదన్నమాట. ఎలాంటి ఒక స్ట్రాంగ్ విజన్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి, ఆ ఇండిపెండెన్సీ ఇవ్వాలి. అంటే వ్యక్తిగతంగా మన అందరం కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పేసి కంపెనీ ఉంది. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో మన యొక్క జీవితాల్లో ఎప్పుడైతే వస్తుందో, ఒక నిమిషం అండి, 761 సారీ అండి, ఏమనుకోవద్దు. యాక్చువల్ గా నాది బిజినెస్ చేస్తూనే మీతో మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. అయితే మనము ఏదైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి కోసం కంపెనీ అనేది మనకి ఆ ఇండిపెండెన్సీ తీసుకురావడం కోసం ప్రతి క్షణము ప్రయత్నిస్తూ ఉంది. అలాగే జస్ట్ మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో లేమండి, ఇది ఒక మిషన్. అంటే దీని వెనకాల అంతర్గతంగా ఒక బలమైన కారణం అనేది ఉంది. ఎలాంటి ఒక బలమైన కారణం అంటే వ్యక్తుల అందరి జీవితాల్లో కూడా మంచి ఆరోగ్యకరమైన వ్యాపార ఆదాయాన్ని అందించాలనేది కంపెనీ యొక్క లక్ష్యం అండి. అలాగే కంపెనీ విజన్ ఏదైతే ఉందో, ఎంపవర్ యూజర్స్ విత్ లెర్నింగ్ అండ్ ప్రొవైడ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్. ప్రతి ఒక్కరూ కూడా మంచి లెర్నింగ్ తోటి, చాలా సార్లు మన ప్యానెల్లో సత్యనారాయణ సార్ చెప్తా ఉంటారు, లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అని. మనం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతామో అప్పుడే సంపాదించుకోగలుగుతాం. నేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేయవలసిన మొదటి ప్రక్రియ అన్నమాట. చిన్నప్పుడు చూడండి, బాగా చదువుకోవడం నేర్చుకోలేదు అనుకోండి, పెద్దయ్యాక మనకు నాలెడ్జ్ ఉంటుందా ఏదన్నా చేయాలంటే? డెఫినెట్లీ నాలెడ్జ్ అనేది ఉండదు. ఆ నేర్చుకోవడం అనే దాంట్లోనే
ఉంటుంది. అయితే కంపెనీ ఏం చేస్తుందంటే కంపెనీ విజనే మనకి నేర్పించడము, నేర్చుకోవడం ద్వారా ఎకనామిక్ ఇండిపెండెన్సీ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే సపోర్టెడ్ బిజినెస్ సపోర్టెడ్ అనేది ట్రెడిషనల్ బిజినెస్ కి సపోర్ట్ చేస్తుంది. అంటే చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏమనుకుంటారంటే ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ ని అంతా కూడా డిస్టర్బ్ చేస్తుందేమో. యాక్చువల్ ట్రెడిషనల్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ రెండు ఉంటాయండి. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఒక డిస్ట్రిబ్యూటర్ అట్లా ఉంటారు. అదే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీయే ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది దెబ్బతింటుంది. బట్ మన కంపెనీ ఇక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్ ని కంప్లీట్ సపోర్ట్ చేస్తుందండి. సపోర్ట్ చేసే ట్రెడిషనల్ అంటే ఏదైతే మనం రెగ్యులర్ గా మనం వాడే ప్రోడక్ట్స్ కానివ్వండి, మనం చేసే బిజినెస్ కానివ్వండి, ట్రెడిషనల్ మార్కెటింగ్ ని సపోర్ట్ చేసేలాగా తీసుకొస్తున్నారు ఈ కంపెనీ అనేది. అలాగే సేవింగ్ ఫ్రమ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్స్ ఎక్స్పెన్సెస్. చిన్న విషయం అండి, మనము ఖర్చులు ఏదైతే ఉందో ఆ ఖర్చుని ఆదాయంగా మంచి ప్రక్రియ అండి. అంటే ఇప్పుడు కొత్తగా కంపెనీ ఏమంటుంది, నేను ఏదో చేస్తాను కొత్తగా అని చెప్పట్లేదు. ఆల్రెడీ మీరు ఏదైతే ఖర్చు పెడుతున్నారో, అంటే ఉదాహరణకి ఎన్నో రకాల షాంపూస్ వాడతారు, సోపులు వాడతారు, పేస్ట్లు వాడతారు, లేకపోతే ఎన్నో రకాల ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ వాడతారు. ఇవన్నీ ఏంటి, ఖర్చులు. అలాగే మీరు రీఛార్జెస్ చేస్తారు, లేకపోతే కరెంట్ బిల్స్ కడతారు, లేకపోతే నెట్ బిల్స్ కడతారు, డిష్ బిల్స్ కడతారు, లేకపోతే ట్రైన్ బుకింగ్స్. ఇవన్నీ ఏంటండి మన ఖర్చులు. ఈ ఖర్చులు రెగ్యులర్ గా ఏవైతే జరుగుతున్నాయో వాటి నుంచి ఆదాయం తీసుకొచ్చే ప్రక్రియ అండి. ఎంత గొప్ప ఆలోచన అండి. కంపెనీ విజన్ మంచి ఆలోచన ఉంది. అలాగే కంపెనీ మిషన్ అట్ యూనిఫైడ్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్, అవర్ మిషన్ is to empowerment individuals through ethical direct selling by providing the right tools. కంపెనీకి ఒక మిషన్ ఉందండి. ఎలాంటి ఒక మిషన్ అంటే చేసే ప్రతిదీ కూడా లావాదేవీలు కానివ్వండి అంతా కూడా వ్యక్తిగతంగా ఉండాలి, ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. నెక్స్ట్ అథికల్ గా ఉండాలి. అంటే ప్రతి ఒక్కరూ కూడా అథికల్ గా, అంటే ఒక నియమ అంతా ఉండేలాగా కంపెనీ చేస్తున్నారు. అంటే ఇక్కడ అనెటికల్ అవి ఏమవుతాయండి, అనెటికల్ గా ఉంటాయి. చాలా మంది విని ఉంటారు, ఆడు నన్ను దించాడండి, ఇందులో ఇంత కట్టించాడండి, ఇంత పోయిందండి అంటారు. మీరు చేసేది ఏదైతే సరే అథికల్ గా ఉంటుంది, తిట్టుకునేలాగా ఉండదు. అంటే చేసే పని ఏదైతే ఉందో, చెప్పేది ఏదైతే ఉందో అంతా కూడా మీకు ఉపయోగపడేది. మన కంపెనీ ఎంసీఏ రిజిస్ట్రేషన్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం, హెడ్ ఆఫీస్ అట్ జైపూర్ రాజస్థాన్, ప్రోడక్ట్ బేస్ ప్లస్ సర్వీస్ బేస్. చాలా కంపెనీలు చూడండి, అయితే ప్రోడక్ట్ ఉంటుంది లేదా సర్వీస్ ఉంటుంది. బట్ మన కంపెనీ రెండింటిని మెర్జ్ చేసిస్తుంది. అంటే చాలా ఈజీగా మనము పెనట్రేట్ అవడానికి, ఇన్వాల్వ్ అవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ జైపూర్ రాజస్థాన్, మన ఇండియాలోనే జైపూర్ రాజస్థాన్ లో ఉంది. అవర్ ఈ కామర్స్ పోర్టల్ ఇనివా యూనిడీల్. మనది ఈ కామర్స్ పోర్టల్ ఏదైతే ఉందో ఇనివా యూనిడీల్ అండి. ఇన్ హౌస్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ టెక్నికల్ టీమ్. వీళ్ళకి సొంతంగా ఎక్కడో బయట నుంచి హైర్ చేసుకుని టెక్నికల్ టీం లేదండి, వాళ్ళ ఓనే ఉంది, వాళ్ళే సొంతంగా చేసుకునేది ఉంది. అంటే ఇప్పుడు సపోజ్ కంపెనీ ఎండి ఎవరైతే ఉన్నారో వారి యొక్క సతీమణి గారే ది టెక్నికల్ టీమ్ కానివ్వండి, లేకపోతే ఇన్ హౌస్ డెవలప్మెంట్ కానివ్వండి చూస్తుంటారు. అందుకనే చాలా కంపెనీల్లో డెవలప్మెంట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే బయట వ్యక్తి చేయాలి. ఆ బయట వ్యక్తి అంత అంకిత భావంతో ఉంటాడా అండి? ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, మీ ఇంట్లో పెళ్లికి మీరు చేసినంత సర్వీసు మీ ఇంటి పక్క వాళ్ళు చేస్తారా అండి? ఎప్పటికీ చేయలేరు. అలాగా ఇక్కడ సొంత ఓన్ ఎవరైతే సొంత మనుషులే ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ అంత సక్సెస్ఫుల్ గా
డెవలప్మెంట్ కి సంబంధించిన కానివ్వండి, టెక్నికల్ టీమ్ కానివ్వండి చేసుకోవడానికి వీలవుతుంది. యునిసేవ ఫౌండేషన్ వన్ స్టెప్ టువర్డ్స్ హ్యూమానిటీ. అదే కాదండి, చాలా కంపెనీలు వాళ్ళు ఎంతో ఎర్న్ చేస్తారు, బట్ బయటికి ఇచ్చే సర్వీస్ చేసే సంస్థలు చాలా తక్కువ ఉంటాయి. అంటే మనం చాలా తక్కువ సంస్థలు మాత్రమే సర్వీస్ సెక్టార్ లో చూడగలుగుతాం. ఇప్పుడు చూడండి, రతన్ టాటా ఉన్నాళ్ళు, వాళ్ళు 70% వాళ్ళ వచ్చే ఆదాయాన్ని మళ్ళీ తిరిగి ఇండియన్ కమ్యూనిటీకే ఇచ్చేస్తారనమాట. అలాగా మన ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ యునిసేవ ఫౌండేషన్ వన్ స్టెప్ టువర్డ్స్ హ్యూమానిటీ, ప్రతి ఒక్కరిని అవసరం వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఉపయోగపడేలాగా యునిసేవ ఫౌండేషన్ అనేది పెట్టడం జరిగింది. అంటే ఇన్కమ్ ని మళ్ళీ ఫౌండేషన్ ద్వారా మళ్ళీ తిరిగి మనకే ఇచ్చే ప్రక్రియ అనేది కంపెనీ స్టార్ట్ చేయడం. అయితే ఎంత గొప్ప ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరు, ఆ మేనేజ్మెంట్ ప్రొఫైల్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ కంపెనీ ఏదైతే ఉందో ఆ సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారి పేరు సురేంద్ర కుమార్ యాదవ్ అండి. ఎస్కే యాదవ్ అంటే మీనింగ్ సురేంద్ర కుమార్ యాదవ్ గారు. మీకు ఇందాకే నేను చెప్పడం జరిగింది, సురేంద్ర కుమార్ యాదవ్ గారు ఎట్లాంటి వ్యక్తి అంటే ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి. యునిసేవ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం అంటేనే చాలా గొప్ప విషయం. అదే కాదండి, సార్ యొక్క స్వభావం ఏంటంటే ప్రతి ఒక్కరిని వయసు విభేదం కానివ్వండి, వర్ణ విభేదం కానివ్వండి లేకుండా అందరినీ బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆయన పని అందరినీ ఎంకరేజ్ చేయడం, ఎక్కడ కూడా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయడం కానీ అట్లాంటివి ఉండదు. అంటే గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి. అందుకనే మీకు ఇందాక స్టార్టింగ్ లో నేను చెప్పడం జరిగింది. అలాగే మనకి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో ప్రోడక్ట్స్ సంబంధించింది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అండి. ఈ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ బాధ్యత అంతా కూడా మిస్టర్ అంకుర్ మాథ్యూర్ అండి. ఈయన ప్రోడక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండి. ప్రోడక్ట్స్ ఏవైతే మన కంపెనీలో తయారవుతున్నాయో వాటిని రీసెర్చ్ కానివ్వండి, వాటిని డెవలప్మెంట్ కానివ్వండి అంతా కూడా అంకుర్ మాథ్యూర్ గారు చేయడం జరుగుతుంది అనమాట. అలాగే లీగల్ డాక్యుమెంట్స్ అండి. మనం ఏది చేయాలన్నా మెయిన్ ఏం కావాలండి, లీగల్ డాక్యుమెంట్స్ అనేది కావాలి. చాలా కంపెనీలు మా కంపెనీకి లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి అని చెప్తారు, బట్ మన కంపెనీ ఆ లీగల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. మీకు పిక్చర్ లో 4 మాత్రమే చూపిస్తున్నారు. దాని కింద ఫర్ మోర్ డాక్యుమెంట్స్ క్లిక్ హియర్ అని టచ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఎన్ని ఉన్నాయో డాక్యుమెంట్స్ అన్ని కూడా కనిపించడం జరుగుతుంది. అయితే లీగల్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దామండి. సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, జిఎస్టి, నెక్స్ట్ ఎఫ్ఎస్ఎస్ఏ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాది, నెక్స్ట్ ఉదయం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండి. చాలా మంది ఏదైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికెట్స్ అంతా కూడా ఉన్నాయని చెప్తారు, కానీ వాటి నెంబర్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ కూడా ప్రజెంట్ చేయరండి. బట్ మన కంపెనీ ప్రతి ఒక్క సర్టిఫికేషన్ ప్రజెంట్ చేస్తుంది. కొన్ని కంపెనీస్ కి అసలు ఏదంటే లీగల్ అండ్ మెట్రాలజీ సర్టిఫికేట్ ఉండదని చెప్తారు. అది ప్రతి ఒక్క కంపెనీకి మెయిన్ అండి. ఆ లీగల్ మెట్రాలజీ సర్టిఫికేషన్ కూడా మనకు ఉండడం జరిగింది. మీరందరూ కూడా చూడొచ్చు, క్లిక్ హియర్ అని టచ్ చేస్తే. అలాగే అవర్ బ్రాండ్స్ యుడిపే, యునివా. చాలా మంది ఏంటిది యుడిపే యాప్ అంటున్నారు, యునివా అంటున్నారు, యునిపే అంటున్నారు అని అనుకుంటారు. ఏమీ లేదండి. యుడిపే అంటే యూని డిజిటల్ పేమెంట్ లిమిటెడ్, పే అని అర్థం అనమాట. యూని డిజిటల్ పే అనే అర్థం అనమాట. యూడిపే అంటే మీనింగ్ అది అనమాట. అలాగే మనది న్యూట్రోసిటీ. ఇక్కడ చూడండి, మన కంపెనీ బ్రాండ్ అంతా కూడా స్మైల్ సింబల్ తో ఉంది. అంటే అందరినీ హ్యాపీగా ఉంచడమే కంపెనీ యొక్క మెయిన్ లక్ష్యం అనమాట. అయితే మన యూనిపేలో సర్వీసెస్ ఏమున్నాయి, ఇందాక మనం మాట్లాడుకున్నాం ప్రోడక్ట్స్ ప్లస్ సర్వీసెస్ అని చెప్పేసి. ప్రోడక్ట్స్ ఏంటో చూస్తాము, దాని ముందు అవర్ సర్వీసెస్, మనకి ఏం సర్వీసులు ఉన్నాయి అనేది చూస్తాము. మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఇన్సూరెన్స్, బ్యాంక్ అకౌంట్, ట్రైన్ బస్ బుకింగ్స్, హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ బుకింగ్స్, క్రెడిట్ కార్డ్,
affiliate services, online education, financial services, legal services, healthcare products, personal care products, home care products, clothings. అంటే ఇక్కడ మనం ఏదైతే చాలా కంపెనీల్లో యాప్స్ లో కానివ్వండి, చాలా కంపెనీల్లో పర్చేజ్ చేస్తూ ఉంటామో అన్ని కూడా మన కంపెనీలోనే ఉంటాయి అనమాట. అంటే ప్రోడక్ట్స్ కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, ఈ యాప్ ద్వారానే మనం చేసుకోవచ్చు. అయితే ఈ యాప్ ఏదైతే ఉందో, ఏంటి యాప్? ఈడీపే మొబైల్ యాప్. ఇందాకే మాట్లాడుకున్నామండి, ఈడీపే అంటే యూనీ డిజిటల్ పే అని. అయితే మనకి గూగుల్ ప్లే స్టోర్ లో విత్ లీగల్ గానే ఉంటుందండి. చాలా మందికి తెలుసు, నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ ఉంది అంటేనే ఎన్నో లీగాలిటీస్ ఫాలో అవుతున్నట్లు లెక్క. దట్టు ఫ్యూచర్ లో ఐఓఎస్ టెక్నాలజీ, ఎవరైతే యాపిల్ ఫోన్ యూజర్స్ ఉన్నారో ఆ యాపిల్ ఫోన్ యూజర్స్ కూడా యూజ్ చేసుకునేలాగా మనకి ఐఓఎస్ టెక్నాలజీతో జంబో యాప్ కూడా రావడం జరుగుతుంది. ప్రెసెంట్ మనం అంతా కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అసలు పవర్ ఆఫ్ యూడీపే యాప్, అసలు ఏంటి యాప్? ఈ యాప్ వల్ల మనకి ఏమైనా డబ్బులు అయిపోతాయా అనే డౌట్ కూడా ఉంటుంది, లేదా ఏదైనా ఖర్చు పెట్టాలని డౌట్ ఉంటుంది. ఫ్రీ సైన్ అప్ అండి. మనం ఎక్కడ కూడా సైన్ అప్ చేయడానికి డబ్బులు పే చేయని అవసరం లేదు. అలాగే యూటిలిటీ సర్వీసెస్, క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ అండి. ఇది అందరూ గమనించాలి. చాలా కంపెనీలు ట్రాన్సాక్షన్ క్యాష్ బ్యాక్ ఇస్తుందండి, బట్ సమ్ ట్రాన్సాక్షన్స్ కి ఇస్తుంది తర్వాత రోజు. బట్ ఇక్కడ క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్, ప్రతి ట్రాన్సాక్షన్ కి మన క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. 100% సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ అండి. అరే, నేను ఇందులో ట్రాన్సాక్షన్ చేస్తే నా ట్రాన్సాక్షన్ సెక్యూరిటీ ఉంటుందా, కంపెనీ వెంటనే రెస్పాండ్ అవుతుందా, ఇట్లాంటి డౌట్స్ ఉంటాయండి. బట్ ఇక్కడ రెస్పాండ్ అవ్వడానికి ఛాన్సే లేదండి, ఎందుకంటే అసలు ట్రాన్సాక్షన్ మిస్టేకే జరగదు అనమాట. 100% సెక్యూర్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అలాగే ఫాస్ట్ అండ్ రిలయబుల్ ట్రాన్సాక్షన్స్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతాయండి, రిలయబుల్ గా జరుగుతుంది. అలాగే ఎస్ఎస్ఎల్ ఇన్కార్పొరేషన్, నెక్స్ట్ అన్లిమిటెడ్ రిఫరెండ్ ఎర్నర్. ఇది మనం బాగా గమనించాలండి. మనకి స్టార్టింగ్ లో కంపెనీ చెప్పింది మనకి ఏదైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తారండి. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా వస్తుందంటే, మనం ఎంత మందినైనా రిఫర్ చేయొచ్చు, వాళ్ళ ద్వారా ఎర్న్ చేయొచ్చు. చాలా కంపెనీస్ లిమిటేషన్ ఉంటుందండి, కానీ బట్ మన కంపెనీలో అన్లిమిటెడ్ రిఫర్, ఎంత మందినైనా రిఫర్ చేయొచ్చు, వారి ద్వారా ఎర్న్ చేయొచ్చు. ఇన్స్టెంట్ విత్డ్రాల్ 24/7 అండి. చాలా కంపెనీలు 10 రోజులకి, 15 రోజులకి వీక్లీ పే అవుట్స్ అని, మంత్లీ పే అవుట్స్ అని, లేకపోతే 2 వీక్స్ పే అవుట్ అని ఇట్లా ఇస్తుంది. బట్ ఇమీడియట్లీ 24/7, 24 గంటలు 7 రోజుల పాటు ఎప్పుడైనా మనము ఇన్స్టెంట్ గా విత్డ్రాల్ అనేది పెట్టుకోవచ్చండి. అలాగే యూడీపే ప్రొవైడ్స్, చూడండి ఇక్కడ 2 కనిపిస్తున్నాయి మనకి, ఒకటి సర్వీస్, 2 ప్రొడక్ట్స్. అరే, ఒకటే యాప్ అని చెప్పారు, ఇక్కడ 2 చూపిస్తున్నారు ఏంటి అనుకోవచ్చు. కాకపోతే ఆ యాప్ చూపించడం కోసం 2 విధాలుగా వాడుకోవచ్చు అని చెప్పి చూపించడం జరుగుతుంది. అది పిక్చర్ మీనింగ్. దీంట్లో ఈ యాప్ లో ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు, అలాగే సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు. ఇందాక మనం ఏదైతే రీఛార్జెస్ గురించి మనం మాట్లాడుకున్నామో, సర్వీసెస్ గురించి, అవన్నీ కూడా. అయితే హౌ టు స్టార్ట్, ఎలా మనం స్టార్ట్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి? మిమ్మల్ని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ రిఫరర్ మీకు ఒక లింక్ అనేది పంపిస్తారండి. ఆ లింక్ ని టచ్ చేసినప్పుడు ఇమీడియట్లీ ఆ లింక్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ప్లే స్టోర్ లోకి తీసుకెళ్తుందండి. ప్లే స్టోర్ లోకి తీసుకెళ్ళినప్పుడు మీకు ఈ విధంగా ఇన్స్టాల్ అనే ఆప్షన్ అడుగుతుంది. ఆ ఇన్స్టాల్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత సైన్ అప్ అండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సైన్ అప్ అనేది ఫ్రీ సైన్ అప్ అండి. సైన్ అప్ చేయడానికి ఎక్కడ కూడా డబ్బులు అవసరం లేదు, మనీ అవసరం లేదు. జస్ట్ ఆ సైన్ అప్ వచ్చిన తర్వాత అందరూ యాజ్ యూజువల్ గా చేసే యాప్స్ లో ఎలా అయితే చేస్తారో సేమ్ అంతేనండి. ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ అండి. మీకు ఆధార్, పాన్ డాక్యుమెంట్ లో ఫుల్ నేమ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే మీ ఫుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫుల్ నేమ్ అనేది అక్కడ టైప్ చేయడం జరుగుతుంది. అలాగే ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్. మొబైల్ నెంబరు మీకు ఏదైతే వాడుకలో ఉందో, రన్నింగ్ లో ఉందో అది పెట్టాలండి. చాలా మంది తెలియక పాపం అంటే
సెకండ్ నెంబర్ పెట్టుకుంటారు. ఆ సెకండ్ నెంబర్ కి ఒక్కోసారి బ్యాలెన్స్ వేస్తారు, ఒక్కోసారి బ్యాలెన్స్ వేయరు. అలాంటి నెంబర్లు పెట్టుకుంటారు. దయచేసి అలా వద్దండి. మీది మెయిన్ వర్కింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ వర్కింగ్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. అలాగే ఎంటర్ వాల్యూడ్ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి కూడా మీరు రెగ్యులర్ గా వాడేది పెట్టండి. ఏదో డమ్మీ ఈమెయిల్ ఐడి పెట్టారనుకోండి, మీకు వచ్చే నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు మిస్ అవుతారనమాట. అందువల్ల వర్కింగ్ ఈమెయిల్ ఐడి అనేది పెట్టండి. అలాగే కింద చూడండి, యుఎన్ఐ ఎంటర్ యుని రిఫరల్ ఐడి. అంటే ఎవరైతే మీకు పరిచయం చేశారు, ఎందుకంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కదండి, ఎవరో ఒకరు పరిచయం చేస్తారు. ఇప్పుడు నాకున్నారు, నా ఎవరైతే సీనియర్ పార్ట్నర్ ఉన్నారో వారు నాకు పరిచయం చేస్తారు. అలాగే మీకు కూడా ఎవరైతే పరిచయం చేస్తున్నారో వాళ్ళ రిఫరల్ ఐడి అక్కడ కనిపిస్తుందో లేదో చూడండి. డెఫినెట్లీ కనిపిస్తుంది. ఒకవేళ కనిపించకపోతే ఎవరైతే మీకు లింక్ పెట్టారో వారిని అడగండి, మీ రిఫరల్ ఐడి చెప్పండి అండి. వెంటనే కంటిన్యూ అని కొట్టేయండి. ఆటోమేటిక్ గా అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అనే అడుగుతుందండి. ఇక్కడ మీ ఏదైతే మీకు ఒక ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక ఐడి నెంబర్ అనేది క్రియేట్ అవుతుందండి. ఆ ఐడి నెంబరు పాస్వర్డ్ తోటి మీరు కంటిన్యూ అవ్వచ్చు. పాస్వర్డ్ కూడా మీరే ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. క్రియేట్ చేసుకోవడం ద్వారా మీరు ముందుకెళ్ళగలుగుతారు. అయితే ఎప్పుడైతే మీరు సైన్ అప్ చేస్తారో, సైన్ అప్ చేసిన వెంటనే కంపెనీ ఇన్స్టెంట్ గా మీకు 100 యూనిక్ క్యాష్ బోనస్ అనేది మీకు గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. 100 యూనిక్ క్యాష్ అండి గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రిఫరెండ్ అండ్ గెట్ బోనస్ 100 యూనిక్ క్యాష్. ఎవరైతే మీరు ఎక్కువ మందికి రిఫర్ చేస్తూ ఉంటారో వారి ద్వారా కూడా మీకు యూనిక్ క్యాష్ అనేది గిఫ్ట్ గా వస్తుంది అనమాట. డెఫినెట్లీ అది ఫాలో అవ్వండి. అలాగే యూటిలిటీ సర్వీసెస్, ఇందాక మనం సర్వీస్ గురించి మాట్లాడుకున్నాం. ఏమేమి సర్వీసెస్ ప్రెసెంట్ రైట్ నౌ ఉన్నాయి, ఆ సర్వీసెస్ కి మనకెంత క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, కంపెనీ ఏమని చెప్పింది, అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అని చెప్పింది. ఆ అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఇక్కడ చూడండి, యూటిలిటీ సర్వీసెస్ క్యాష్ బ్యాక్ అని ఉంది, లెవెల్ అనేది ఉంది, అలాగే మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఇన్సూరెన్స్ పైన కూడా మనకి క్యాష్ బ్యాక్ ఉందండి. లెవెల్ 1 లో సెల్ఫ్ మనం సొంతంగా గనక ఏదైనా రీఛార్జ్ చేసుకున్నామంటే గనక మొబైల్ రీఛార్జ్ 9% వస్తుందండి. 9% లో 6% 3%. 6% వచ్చేసి యూనిక్ బోనస్ అండి, 3% వచ్చేసి ఐఎన్ఆర్ అనమాట, క్యాష్ అనమాట. అలాగే డిటిహెచ్ రీఛార్జ్ చేసినా సరే 9% వస్తుందండి, అంటే 6+3 అనమాట. అయితే ఇన్సూరెన్స్ అంటే ఏదైతే జనరల్ ఇన్సూరెన్స్ అని మనం మాట్లాడుకుంటామో, బైక్స్ కి, కార్స్ కి, షాప్స్ కి, అన్నిటికీ కూడా పెట్స్ కి, వీటికి ఇన్సూరెన్స్ చేస్తాం కదా, ఇదంతా జనరల్ ఇన్సూరెన్స్ లోకి వస్తుందండి. వాటిపైన స్ట్రైట్ అవే 5% వస్తుందండి. 5% అంటే ఏం లేదండి, సింపుల్ అండి. మీకు ఒక లారీనో కారో ఉందనుకోండి, మీ లారీ ఇన్సూరెన్స్ ఉదాహరణకి 30,000 ఉందనుకోండి, ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసేది 30,000 ఉందనుకోండి, 30,000లో 5% అనేది మీకు వస్తుంది. 30,000లో 5% ఎంత అండి, 1,500 రూపాయలు. ఇప్పుడు చాలా మంది మీరు ఆటోమేటిక్ గా రెన్యువల్ చేస్తున్నారు, దాని మీద క్యాష్ బ్యాక్ వస్తుందా అండి, రావట్లేదు. బట్ మన యూనిఫై కంపెనీలో 5% స్ట్రైట్ అవే క్యాష్ బ్యాక్ వస్తుందండి. ఇదే కాదండి, మనకి రీఛార్జ్ మనం చేసుకోవడం వల్ల ఇది మనకు వచ్చే కమిషన్ గురించి చెప్పారు. మరి మనకి ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, ఎందుకంటే ఇదంతా రిఫర్ అండ్ ఎర్న్ కాన్సెప్ట్ లో ఉంది కదా. లెవెల్ 1 లో 0.07 వస్తుందండి, ఏది మొబైల్ రీఛార్జ్ కి. అలాగే డిటిహెచ్ రీఛార్జ్ కి 0.07 వస్తుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ లో అయితే 0.20% మనకు వస్తుంది అనమాట. అంటే వాళ్ళు రీఛార్జెస్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి చేసుకోవడం వల్ల కూడా మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎంత వస్తుంది అని అంటే ఇక్కడ చూడండి, టోటల్ గా అన్ని లెవెల్స్ కలిపి 10% వస్తుందండి మొబైల్ రీఛార్జ్. డిటిహెచ్ కూడా 10% వస్తుంది. ఇన్సూరెన్స్ 8% వస్తుందండి, 8%. మామూలు విషయం కాదండి. ఇక్కడ కింద చూడండి, ఎంజాయ్ క్యాష్ బ్యాక్ ఆఫ్ 10%. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, 6% యూని బోనస్, 4% ఐఎన్ఆర్, అప్ టు 2,500 ఎవ్రీ మంత్ అండి. మనం ఒక రిజిస్ట్రేషన్ తీసుకున్నామంటే 2,500 వరకు రీఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటికి
ఈ 10% క్యాష్ బ్యాక్ ఎంజాయ్ చేయొచ్చండి. ఎవరికైనా 2,500 ఒక నెలకి అయిపోతుందా అండి? జనరల్ గా అందరూ 200, 349, 300, 299 ఇవే కదా వేసుకునేది. మహా అయితే రెండో మూడో ఉంటాయి మనకు మొబైల్స్. ఒకవేళ ఇయర్లీ ప్లాన్ వేసుకుంటే ఒకసారే వేసుకుంటాం అంతే కదా. ఒక్కో మంత్ ఒక్కొక్క ప్లాన్ వేసుకుంటా ఉంటాం. అందువల్ల మనందరికీ కూడా సఫిషియెంట్ గా సరిపోతుంది. అదే ఇన్సూరెన్స్ అయితే మనం ఎంతైనా చేయొచ్చండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది రీఛార్జీ విషయంలోనే ఈ కండిషన్ అప్లై అవుతుంది. బట్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టే దాని విషయంలో అయితే మీరు ఒకే నెలలో 10 కార్లకైనా పే చేయొచ్చు ఇన్సూరెన్స్. ఒకే నెలలో 100 బైకులకైనా పే చేయొచ్చు. ఒకే నెలలో 10 లారీలకైనా పే చేయొచ్చు. మీ ఇష్టం, మీ అఫోర్ట్, మీ ఇంట్రెస్ట్ బట్టి. ఈ ఎక్కడ కూడా మీకు రిస్ట్రిక్షన్ గానీ కండిషన్ గానీ ఏమీ లేదండి. ఆ విధంగా చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ 2,500 కూడా చేసిన తర్వాత కంపెనీ ఏం ప్రామిస్ చేసింది? అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అని అన్నది. మరి 2,500 తర్వాత చేస్తే నా పొజిషన్ ఏంటని డౌట్ రావచ్చు. బట్ తర్వాత కూడా మనకు వస్తుందండి 6% యూనీ కాయిన్స్ అనేది వస్తుంది. అందువల్ల ఇక్కడ ఎక్కడ కూడా మనకి మైనస్ ఏం లేదండి, ఇబ్బంది ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది సర్వీసెస్ అండి. కమింగ్ సూన్ మన దాంట్లో ఏదైతే మనం ట్రైన్స్ బుకింగ్, బస్ బుకింగ్స్, లేకపోతే ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్, ఇవి వీటన్నిటి మీద కూడా క్యాష్ బ్యాక్ ఉంది. ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా మన యాప్ ద్వారా కూడా తీసుకోవచ్చండి. బ్రహ్మాండమైన క్యాష్ బ్యాక్ వస్తుంది, బ్రహ్మాండమైన ప్లాన్స్ ఉంటాయి. దాంతో పాటు న్యూట్రౌషధి ద రియల్ నేచర్ అండి. ఈ పదం చాలా బ్యూటిఫుల్ వర్డ్ అండి, ద రియల్ నేచర్. ఎందుకంటే ఈ సృష్టి స్టార్ట్ అయింది మంచి నేచర్ తో స్టార్ట్ అయింది. ఈ సృష్టిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయండి. ఆ ఔషధ గుణాలతోటి న్యూట్రౌషధి ప్రోడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. అంటే రియల్ నేచర్ అంటే న్యాచురల్ గా చేస్తారండి. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ కలర్స్ వాడడం కానివ్వండి, ఆర్టిఫిషియల్ గా ఏదైనా కెమికల్స్ వాడడం కానివ్వండి, ఇట్లాంటివి ఏది కూడా న్యూట్రౌషధి ప్రోడక్ట్స్ లో వేయడం జరగదు. అంతా కూడా ద రియల్ నేచర్, నేచర్ లో ఏదైతే ఉందో ఆ మంచిని మన ప్రోడక్ట్స్ లో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అండి, మనకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉందండి. ఎక్కడ కూడా మనం బయట తీసుకురావాల్సిన ప్రోడక్ట్స్ పని లేదు. చాలా మంది చూడండి ఏమని చెప్తారు, బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ మంచిదని చెప్తారు. అవునా కాదా అండి? ఎందుకని? బయట వాళ్ళు తయారు చేసే వాళ్ళు ఏమేమి వేస్తారో తెలియదు. ఇక్కడ మన కంపెనీ ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకుంది. ఎందుకంటే క్వాలిటీలో ఏమైనా కాంప్రమైజ్ అవ్వాలనే ఛాన్స్ ఉందా? డెఫినెట్లీ ఛాన్స్ లేదు. ఎందుకంటే సొంత కంపెనీ కాబట్టి రోజు రోజుకి డెవలప్ అవ్వాలనుకుంటారు కదా. అందువల్ల మంచి క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మనకి ఇస్తారు. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉందండి, అట్ జైపూర్ రాజస్థాన్ లో ఉందండి. మనం అందరం కూడా చూడొచ్చు. ఆ సదవకాశం మనకి అతి త్వరలోనే ఈ మంత్ ఎండింగ్ లోనే మనందరికీ కూడా మన సురేంద్ర కుమార్ యాదవ్ గారు ఆ ఫ్యాక్టరీని విజిట్ చేసే, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని విజిట్ చేసే అవకాశం కూడా ఈ మంత్ ఎండింగ్ లో ఇవ్వడం జరిగింది. అయితే మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి ఏమేమి సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఇది మెయిన్ అండి. ఎందుకంటే మనం ఓన్ గా నేచర్ లో ఉన్న ప్రోడక్ట్స్ తయారు చేసినా గానీ యాజ్ లీగాలిటీస్ ప్రకారం అన్ని సర్టిఫికేషన్స్ ఉండాలి. అలాంటి ఒక సర్టిఫికేషన్స్ మనకు ఉన్నాయండి. ఆయుష్ సర్టిఫికెట్ అండి, ఆయుష్ అది సర్టిఫికెట్ ఉంది. అలాగే ల్యాబ్ సర్టిఫికెట్, జిఎంపి సర్టిఫికెట్, అలాగే ISO 9001 2000 సర్టిఫికెట్, అలాగే FSSAI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ అనేది ఆ సర్టిఫికేషన్ కూడా మనకు ఉంది. అందువల్ల అంతా కూడా లీగల్ గానే ఉంటుంది, హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అయితే మన న్యూట్రౌషధిలో ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి, జనరల్ గా మనం ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఓహో అన్ని కంపెనీలానే ఇందులో కూడా డబ్బాలు ఉన్నాయా, ప్రోడక్ట్స్ ఉన్నాయా అనే డౌట్ వస్తుందండి చాలా మందికి. అంటే జనరల్ గా కొత్తగా చూసే వాళ్ళకి అలాంటి ఆలోచన రావచ్చు. నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తానండి. ఆ క్లారిటీ ద్వారా ఈ ప్రోడక్ట్స్ మనం ఎందుకు వాడాలి అనేది మనకు అర్థమవుతుంది. చాలా మంది ఇప్పుడు కుక్కర్ లో, అంటే ప్రెషర్ కుక్కర్ లో కుక్ చేసుకుని భోజనం చేస్తున్నారండి. అందరూ గమనించండి, ప్రెషర్ కుక్కర్ స్టార్ట్ అయిన తర్వాత గ్యాస్ ట్రబుల్స్ పెరిగినాయా, ప్రెషర్ కుక్కర్ రాకముందు గ్యాస్ ట్రబుల్ పెరిగిందా? ఒక్కసారి అందరూ నోటీస్ చేయండి.
చాలా మందికి ఒక క్వశ్చన్ కూడా వేయదలుచుకున్నాను, మీకు మీరు వేసుకోండి, ఎవరు సమాధానం చెప్పక్కర్లేదు. గంజి పిండి అని అంటారు, ఐడియా ఉంటుంది అందరికి కూడా, స్టార్చ్ పౌడర్. గంజి పిండి బట్టలకు పెడతాం. ఎవరన్నా గంజి పిండి బట్టలకు పెట్టేది తింటామా అండి? తాగుతామా? డెఫినెట్లీ చేయము. కానీ మనం చేసే ప్రక్రియ ఈ రోజు ఎలా ఉందండి? ప్రెషర్ కుక్కర్ లో అన్నం వండినప్పుడు గంజి వార్చేవాళ్ళండి ఇంతకు ముందు మన పెద్దవాళ్ళంతా కూడా. ఆ పెద్దవాళ్ళు గంజి వార్చి మంచి అన్నాన్ని తినేవాళ్ళండి. ఈ రోజు మనం ప్రెషర్ కుక్కర్ లో వండుకుని ప్లాస్టిక్ ప్లేట్ లో తింటున్నాము. ఆ ప్రెషర్ కుక్కర్ వల్ల ఏమవుతుందో తెలుసా అండి? డయాక్సిన్ అనే కెమికల్ ఫామ్ అవుతుందండి. డయాక్సిన్ అనే కెమికల్ ఎంత ప్రమాదకరమైన రసాయనం అంటే, ఇది క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల్ని క్రియేట్ చేసే ఒక రసాయనము. అయితే అనుకోవచ్చు, అదేంటండి అందరూ వాడుతున్నారు కదా అని. అందరూ వాడుతున్నారు కాబట్టి మనం సడన్ గా కొన్ని స్టోరీస్ వింటాము. అదేంటండి వాళ్ళు చిన్నవాళ్ళే, వాళ్ళ క్యాన్సర్ వచ్చేసిందంట. రీసెంట్లీ నేను ఒక స్టోరీ చెప్పడం కూడా జరిగింది. 29 ఏళ్ల అబ్బాయి, హైయెస్ట్ ఎనర్జెటిక్ గా, ఒక 40 మంది ఉన్నారంటే 40 మందిలో ఆ అబ్బాయి ఎనర్జెటిక్ పర్సన్ గా ఉండేవాడు. బట్ ఆ అబ్బాయికి బ్రెయిన్ కి క్యాన్సర్ వచ్చి అన్ఫార్చునేట్లీ వెళ్ళిపోవడం జరిగింది. మనం ఎనర్జెటిక్ గా ఉన్నంత మాత్రాన మన లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదండి. ఎందుకంటే మనం అంతా కూడా ప్రెషర్ కుక్కర్ లో వండుకొని ప్లాస్టిక్ లో తింటున్నామండి. మనం ఆరోగ్యంగా ఉండగలమని ఎలా అనుకుంటాం చెప్పండి? ఇంతకు ముందు మన పెద్దవాళ్ళు ఒక 2 గంటల పాటు నానబెట్టేవాళ్ళు. నానబెట్టినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? మనకి గట్ బ్యాక్టీరియాకి ఒక ప్రో బ్యాక్టీరియా అనేది యాడ్ అవుతుంది. అది గట్ బ్యాక్టీరియాకు ఉపయోగపడుతుంది నానబెట్టినప్పుడు. బట్ నానబెడుతున్నామండి ఈ రోజు మనం? లేదు. దట్టు కుక్కర్ లో వండేస్తున్నాం. ఆ గంజి అందులోనే పీల్చుకుని, ఆ గంజి పీల్చుకున్న ఆహారాన్ని మనం తింటున్నాం. అప్పుడు ఏమవుతామండి మనం? ఒక అన్నం విషయంలోనే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కందిపప్పు కానివ్వండి, ఇంకా చాలా చాలా ఫుడ్ గురించి చాలా ఉన్నాయండి. వాటి గురించి నేను ప్రస్తావించట్లేదు. ఇదే మనల్ని ఇంత అనారోగ్యం పాలు చేస్తుంది. అలాంటి మనకి ఏ రోజు వ్యర్థాలు ఆ రోజు క్లీన్ అయ్యేలాగా, ఏ రోజు యాంటీ ఆక్సిడెంట్స్ ఆ రోజు మనకు వచ్చేలాగా ఎక్కడన్నా ఛాన్స్ ఉందా అండి? బట్ మన నూట్రోషధి ప్రోడక్ట్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా అనునిత్యం ఆలోచించేది ఏంటంటే, వ్యక్తులకు ఆరోగ్యం ఎలా ఇవ్వాలి, ఆ ఆరోగ్యాన్ని ఏ వేలో ఇవ్వాలని అనుక్షణం ఆలోచిస్తా ఉంటుంది. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రోగం వచ్చిన తర్వాత మనం సఫర్ అయ్యి అప్పుడు వెనక్కి రావాలంటే కష్టమండి. ముందు నుంచి ఆరోగ్యాన్ని రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళామంటే డెఫినెట్లీ మనం మంచి ఆరోగ్యాన్ని అనేది పొందగలుగుతాం. అందులో వాటి తాలూకి మనకు ఉండే ప్రోడక్ట్స్ అన్ని కూడా సూపర్ బెర్రీ అండి. అలాగే హ్యాపీ ఉమెన్. ఈ రోజు చాలా మంది లేడీస్ కి డేట్స్ సరిగా రాక, లేకపోతే ఫెర్టిలిటీ సెంటర్స్ కి వెళ్ళి, సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళి అందరూ కూడా ఆ వాటి ద్వారా బిడ్డల్ని కనే స్థాయి వచ్చింది. ఏం జరుగుతుందండి? నేను ఇందాక చెప్పాను కదా, మనం చేసే ఎన్నో రకాల మిస్టేక్స్ వల్ల మనం ఈ రోజు అనారోగ్యం పాలవుతున్నామండి. అలాగే గ్లూకో బ్యాలెన్స్ అండి. డయాబెటిక్ లేని వాళ్ళు ఎవరున్నారండి ఈ రోజు? అందరూ కూడా చిన్న వయసు నుంచే డయాబెటిక్ అయిపోతున్నారు. కేవలం మనం వార్చుకుని తినే విధానంలోనే ఇవన్నీ జరుగుతున్నాయండి. ఆ గ్లూకో బ్యాలెన్స్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. డీటాక్స్ టీ అండి, ఇట్స్ ఎ గ్రేట్ వండర్ఫుల్ కింగ్ ఆఫ్ ది యూనిపే ప్రోడక్ట్ అని చెప్తానండి నేను. కంపెనీలోనే ఒక రాజు లాంటి ప్రోడక్ట్. ఒక్క డీటాక్స్ టీ వాడారంటే మొత్తం చాలా ప్రాబ్లమ్స్, నాకు తెలిసి 40 నుంచి 50 రకాల తెలియని ప్రాబ్లమ్స్ ఒక డీటాక్స్ టీ తోటే క్యూర్ అయిపోతుందండి. సచ్ ఏ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. అలాగే మల్టీ విటమిన్ అండి. ఈ రోజు మనం తీసుకునే ఆహారంలో పోషకాలు ఉన్నాయా లేదా అనేది అందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళు పొద్దున్న లెగిస్తే యూట్యూబ్ లో రీల్స్ చూస్తే అందరికి అర్థమవుతుంది పోషకాహార లోపం జరుగుతుంది అని. ఒకసారి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా పోషకాహార లోపం వల్ల మన ఇండియా పీపుల్ అంతా కూడా అన్హెల్దీ అవుతున్నారని స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ మల్టీవిటమిన్ లో 35 రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఒకేసారి తింటే ఎంత న్యూట్రిషన్ అందుతుందో అంత న్యూట్రిషన్ అందుతుందండి. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ అండి.
ఈ రోజు ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ అని, లివర్ బర్నింగ్ కెపాసిటీ తగ్గిందని, అరుగుదల శక్తి తగ్గిందని, అలాగే బ్లడ్ సరిగా నేను అన్ని మంచి ఆహారాలు తింటున్నాను, నాకు బ్లడ్ ఇంప్రూవ్ అవ్వట్లేదని ఇట్లా చాలా మంది అంటూ ఉన్నారు. ఇవన్నీ కారణం ఏంటో తెలుసా అండి? మన లివర్ కి టాక్సిన్స్ ఏర్పడి ఆ లివర్ డీటాక్సిఫై అవ్వక మన బ్లడ్ పంపింగ్ మెకానిజం ఎక్కడ కూడా జరగట్లేదండి. ఎప్పుడైతే యాపిల్ సైడర్ వెనిగర్ వాడతామో లివర్ మంచి హెల్దీగా తయారవుతుందండి. అలాగే పవర్ తారస్ అండి. ఈ రోజు చాలా మంది దాంపత్యం కోసం ఆ స్పెర్మ్ కౌంట్ ఏదైతే ఉందో అది సరిగా రాకపోవడం వల్ల సంతాన సాఫల్యం కలగట్లేదు. అదే కాదండి, మనకి ఒక 40 years 45 years వచ్చేటప్పటికి ఇంటర్నల్ గా నర్వస్ సిస్టమ్ లో ఒక తెలియని ప్రక్రియ స్టార్ట్ అవుతుందండి. దాన్నే ఫ్యూచర్ లోకి వెళ్ళేటప్పటికి ఆటిజం అనొచ్చు, ఏదైనా జరగచ్చు. అంటే మనకి బ్రెయిన్ కి వెళ్ళే నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఎక్కడ కూడా మనం తినే ఆహారాలు మంచిగా లేవు కాబట్టి యాక్టివ్ గా వర్క్ చేయట్లేదండి. ఇప్పుడు మనం వర్క్ చేయొచ్చు, తర్వాత మతిమరుపు వచ్చేస్తా ఉంటది. ఇవన్నీ కారణం ఏంటో తెలుసా అండి? ఇంటర్నల్ నర్వస్ సిస్టమ్ ఎక్కడ కూడా యాక్టివేట్ అవ్వట్లేదు, స్టిమ్యులేట్ అవ్వట్లేదు. ఈ పవర్ తారస్ వాడారంటే గనక చేతులు కొంతమందికి షేక్ అవుతూ ఉంటాయి, బాడీ షేక్ అవుతా ఉంటది, వాళ్ళ నర్వస్ సిస్టమ్ అంతా కూడా యాక్టివ్ గా స్టిఫ్ గా ఉంటుందండి, చాలా హెల్దీగా ఉంటుంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ లో ఇంకొక ఫ్లేవర్, మొత్తం 3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇంకొకటి సి భక్త్రాన్ అండి. ఈ రోజు ఒమేగా కంప్లైంట్ అనేది చాలా మందికి ఉందండి. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, మనకి 72,000 నాడులు ఉన్నాయండి. ఈ 72,000 నాడులు ఎప్పుడన్నా క్లీన్ అవుతున్నాయా చెక్ చేసుకుంటున్నామా అండి? 72,000 నాడులు ఉన్నాయి. మనము ఇంట్లో ఒక 3 రూములు 4 రూములు క్లీన్ చేసుకోవడానికి మనకి ఎంత టైం పడుతుందండి? నిజంగా 3 రూములు 4 రూములు ప్రతిరోజు క్లీన్ చేసిన ఇల్లంతా నీట్ గా ఉంటుందంటారా? అందుకని సంవత్సరానికి ఒకసారి మనం ఏం చేస్తాం, పండగలకి దులుపుతూ ఉంటాం. ఎక్కడెక్కడన్నా చెత్త ఉందేమో బయటికి తీసేసి పాత వస్తువులన్నీ బయటపడేస్తా ఉంటాం. మరి మన శరీరంలో ఎన్నో రకాల పైప్ లైన్ సిస్టమ్ ఉందండి, ఆ నర్వస్ సిస్టమ్ ఉంది. అవన్నీ క్లీన్ అవుతున్నాయంటారా? సడన్ గా మనకి హార్ట్ ప్రాబ్లం వస్తే, అరే నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, నాకు మంచి అలవాట్లే ఉన్నాయి, ఎందుకు వచ్చింది అనుకుంటాం. అది లేదా బ్రెయిన్ కంప్లైంట్ వస్తే, ఏంటిది సడన్ గా నాకు బ్రెయిన్ కంప్లైంట్ వచ్చింది, ఏంటిది అనుకుంటాం. కానీ ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకునే విధానం, ముఖ్యంగా గుండెకెళ్లే రక్తనాళాలు, గుండె నుంచి వచ్చే రక్తనాళాలు, అలాగే బ్రెయిన్ కి వెళ్లే నర్వస్ సిస్టమ్ అంతా కూడా యాక్టివ్ చేయడానికి సి బక్త్రాన్ ఒమేగా ఫ్యామిలీ ఉంటుందండి. ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 7, ఒమేగా 9 మొత్తం ఉంటుంది. అందువల్ల వండర్ఫుల్ ప్రోడక్ట్స్ అండి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వండర్ఫుల్ ప్రోడక్ట్ అనేది మనకు ఉంది, వెరీ న్యాచురల్ ప్రోడక్ట్ అండి. ఇది మనం గమనించాల్సిన, అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. అలాగే మన దాంట్లో ఆల్కలైన్ వాటర్ ఉందండి. ఈ రోజు మనం చూసామంటే గనక నేచర్ లో ఎక్కడ కూడా వాటర్ కానివ్వండి, నేచర్ కానివ్వండి, పాడైందంటారా బాగుందంటారా? రీసెంట్లీ మన సార్ ఒక ఆయన విజయవాడ మీటింగ్ లో ఆల్కలినిటీ ఉన్న వాటర్ ని బాడీ లోపల నుంచి కార్బన్ డైఆక్సైడ్ పంపించి ఎలాగ అసిడిక్ అవుతుందనే చూపించారు. ఒక గ్లాస్ నీళ్లలో 4 సార్లు ఊదితే స్ట్రా తోటి ఆల్కలైన్ వాటర్ అసిడిక్ వాటర్ అయిపోయిందండి. మరి నేచర్ లో ఎన్ని గొట్టాలు ఏవి కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాయి కదండి, వెహికల్స్ ది ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయండి మనం ఉన్న సమాజంలో. మరి మనకి ఎక్కడైనా నేచర్ లో ఉండే వాటర్ పాడవదని అనడానికి నమ్మకం ఉందా అండి? డెఫినెట్లీ లేదండి. మనం బిలీవ్ చేయాలి, దాన్ని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే నేచర్ ప్రతి రోజుకి పాడైపోతుంది కానీ ఎక్కడా కూడా బాగుపడట్లేదు. అందుకనే చూడండి, చాలా మంది ఊటీ అని, అరకు అని, లేకపోతే మంచి మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకో తెలుసా అండి? అక్కడ నేచరు ఇంకా పొల్యూట్ అవ్వలేదు. అందుకని ఆ నేచర్ ని చూసి మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. బట్ మనం సంవత్సరానికి 1-2 సార్లు అలాంటి నేచర్ లోకి వెళ్తాం కానీ రోజు మంచి నేచర్ లో ఉండం కదండి. అసలే మన శరీరానికి 70% ఎక్కువ నీటి శాతంతోనే ఉంది మన శరీరం అంతా కూడా. ఆ శరీరానికి కనుక ఎప్పుడైతే మనం ఆల్కలైన్ వాటర్, ఏదైతే బయట ఎసిడిక్ వాటర్ ఉందో ఆ వాటర్ ని మన ఆల్కలైన్ వాటర్ జగ్ లో పోసామంటే ఇమీడియట్లీ ఆల్కలైన్ వాటర్ అనేది వస్తుంది. అంటే మన ఆర్గాన్స్ పిహెచ్ లెవెల్ 7 పైన ఉంటుందండి. ప్రతి ఒక్క ఆర్గాన్ కి 7 పైన, అంటే బ్రెయిన్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, లివర్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, ప్యాంక్రియాస్ కానివ్వండి, అన్ని కూడా 7 పైన పిహెచ్ ఉంటుంది. పిహెచ్ మీన్స్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అండి.
ఆ pH లెవెల్ కి తగ్గట్టుగా మనం వాటర్ ఇవ్వలేదు అనుకోండి, రోజు రోజుకి ఒక్కొక్క ఆర్గాన్ కొంచెం కొంచెం వీక్ అవుతా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన పిల్లలకి నచ్చిన ఆహారం మనం ఇవ్వలేదనుకోండి, నచ్చిన వస్తువు మనం ఇవ్వలేదనుకోండి, వాడు మనతో ప్రేమగా మాట్లాడతాడా రోజును, లేకపోతే దూరంగా ఉంటాడా? ఏది అడిగినా నాకు ఎవరు అని ఫీల్ అవుతాడా లేదా? అదే విధంగా మన శరీరంలో ఉండే ఆర్గాన్ కి మంచి pH వాటర్ ఇవ్వకపోతే ఆర్గాన్ పనితీరు రోజు రోజుకి తగ్గి పనిచేస్తుందండి, యాక్టివ్ గా పనిచేయదు. అదే ఆల్కలైన్ వాటర్ లో జగ్గులో మనం ఎసిడిక్ వాటర్ ఉన్నది పోసామంటే కనుక, అంటే మనం రెగ్యులర్ గా మంచి నీళ్లు అనేది ఏదైతే ఉందో ఆ నీరు పోసామంటే కనుక డెఫినెట్లీ అది 8.5 నుంచి 9.5 pH వరకు ఉంటుందండి. అదే కాదండి, ఈ pH తో పాటు దీంట్లో ఓఆర్పి అనేది ఉంటుందండి, ఆక్సిడేటివ్ రిడక్షన్ పొటెన్షియల్ అంటారు. ఈ ఓఆర్పి అనేది దేనికి ఉపయోగపడుతుందంటే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ ని ఎక్కువ ఉత్పత్తి చేస్తుందండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడ ఉంటాయండి? సి విటమిన్ లో ఉంటుంది, బి విటమిన్ లో ఉంటుంది, ఏ విటమిన్ లో ఉంటుంది, ఏ విటమిన్ లో ఉంటుంది. ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని కూడా నేచురల్ గా ఉండే వస్తువుల్లో ఉంటుంది. ఈ ఓఆర్పి ఉన్న వాటర్ తాగితే నేచురల్ గా వాటర్ ద్వారానే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది బాడీలోకి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అలాంటి సచ్ ఎ గ్రేట్ థింగ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా మన యూనిపేలో ఉండడం జరిగిందండి. అలాగే మనకి ఆల్రెడీ ఇంకొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఉండే ప్రోడక్ట్స్ అన్ని ఉన్నాయండి. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది పేస్ట్ అండి. ఈ రోజు చాలా మంది మనం వాడే బయట పేస్ట్ కానివ్వండి, సోప్ కానివ్వండి, గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ గా క్యాన్సర్ ని శరీరానికి సోప్ ద్వారా, పేస్ట్ ద్వారా క్యాన్సర్ ని పంపిస్తున్నామండి. అలాంటి క్యాన్సర్ కారకమైన కెమికల్స్ అన్ని కూడా అందులో వాడడం జరుగుతుందండి. మీరు చూడండి, ప్రతి ఒక్క పేస్ట్ లో కూడా మింగడానికి వీలవుతుందండి. బట్ మన పేస్ట్ ఏదైతే యూస్మైల్ ఉందో అది మీరు కడుపులో కొంచెం ఇబ్బందిగా ఉండి డైజెషన్ ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే ఒక 100 ml గోరువెచ్చని నీళ్ళల్లో ఒక చిన్న పేస్ట్, చిన్నపిల్లలకి ఎంత అయితే పెడతాం అంత పెట్టి అంత వేసి కలిపేసుకుని తాగేయచ్చు. అంత క్వాలిటీ పేస్ట్ అండి మనది. అదే కాదండి, మన పళ్ళకి కానివ్వండి, శరీరానికి కానివ్వండి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే సోప్ గురించి మాట్లాడితే ఈ రోజు మనము టిఎఫ్ఎం అంటారండి, టోటల్ ఫ్యాటీ మ్యాటర్, టిఎఫ్ఎం అంటారు. ఈ రోజు ప్రతి సోప్ లో చూడండి 75% లోపు ఉందండి టిఎఫ్ఎం అనేది. 75% లోపు ఉందంటే దాని వెనకాల రాసి ఉంటుంది ఏమనంటే టాయిలెట్ సోప్ అని. మీరు సంతూర్ సోప్ వెనకాల చూడండి, టాయిలెట్ సోప్ అని ఉంటుంది. టాయిలెట్ సోప్ అంటే మీనింగ్ ఏంటో అందరికీ తెలుసు, కానీ మనం దేనికి వాడుతున్నాం అన్నది, మన శరీరంలోనే అత్యంత పెద్ద ఆర్గాను శరీరం అండి, మన హ్యూమన్ బాడీలో. ఆ శరీరానికి అలాంటి ఒక సోపు వాడుతున్నాం. ఆ సోపు వాడితే క్యాన్సర్ స్కిన్ కి రాక దేనికి వస్తుందండి? మనం ఆరోగ్యంగా ఉండగలమనే నమ్మకం ఉందా? డెఫినెట్లీ లేదండి. అయితే మన కంపెనీలో టిఎఫ్ఎం అనేది 80% ప్లస్ ఉంటుందండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, మీరందరూ ఎగ్జాగరేషన్ అనుకోవద్దు. మనకి అందరికీ తెలుసు మైసూర్ శాండిల్ సోప్ అండి. మైసూర్ శాండిల్ సోప్ ఇట్స్ ఏ గవర్నమెంట్ సోప్. మీరు చూడండి, దాంట్లో కూడా 79% ఉంటుంది. అంటే 75% పైన ఉన్నదంతా కూడా మంచిదే. మంది ఆ గవర్నమెంట్ సోప్ మైసూర్ శాండిల్ కన్నా టిఎఫ్ఎం ఎక్కువ ఉంటుందండి. సచ్ ఏ గ్రేట్ ప్రోడక్ట్ అండి. ఇలాంటి ప్రోడక్ట్స్, అలాగే హెయిర్ ఆయిల్స్ అండి. నిన్న మనకి ప్యానల్ లో చెప్పారు, చాలా మందికి అన్ని కాస్ట్లీ హెయిర్ ఆయిల్స్ వాడుతున్నారు. పారాషూట్ అని, అన్మోల్ అని, డాబర్ అని, వాట్ నాట్, కేష్ కింగ్ అని ఎన్నో వాడుతున్నారు. మరి ఎందుకు జుట్టు ఉడుతుందండి? ఎప్పుడన్నా గమనించారా? ఈ నేచర్ లో భృంగరాజు తైలం అనేది ఒకటి ఉందండి. ఆ భృంగరాజు తైలం హెయిర్ కి చాలా గ్రోత్ కి పనిచేస్తుంది. అలాంటి భృంగరాజ్ తో చేసిన హెయిర్ ఆయిల్ ఉందండి. అలాగే షాంపూ అండి. మీరు గమనించి చూడండి, అందరూ షాంపూలు చక్కగా రోజు తలస్నానం చేస్తారు. ఎందుకని? అందంగా కనిపించాలండి. కొద్ది రోజులకి ఏమో జరుగుతుందండి, జుట్టు పల్చనైపోయి, జుట్టు ఏమంటారు దాని కుదుళ్ళు లూజ్ అయిపోయి హెయిర్ ఫాల్ అయిపోతుంది. రీజన్ ఏంటో తెలుసా అండి? మీరు బాగా నురగ వచ్చేస్తేనే దాన్ని ప్రేమిస్తారు, అలాంటి షాంపూని. అది ఓరకు అలా వేసుకోగానే నురగ వచ్చేస్తుంది. నురగ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? కెమికల్. అలాంటి షాంపూతో స్నానం చేస్తే మనకి బట్టతల రాక ఏమవుతుందండి? బట్ మన షాంపూతో స్నానం చేస్తే హెయిర్ రీగ్రోత్ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి.
అది మీరందరూ కూడా ప్రాక్టికల్ గా చేసి చూడండి. అలాంటి గ్రేట్ ప్రొడక్ట్స్ కమింగ్ సూన్, ఇంకా చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్. హెయిర్ సిరమ్ అని వస్తుందండి. బట్టతల ఉన్న వాళ్ళు కూడా ఆ హెయిర్ సిరమ్ రాత్రిపూట అప్లై చేసుకున్నారంటే మార్నింగ్ కి మసాజ్ చేసుకున్నారంటే మార్నింగ్ కి ఏదో తెలియని ఒక ఫీలింగ్ కలుగుతుందండి. అక్కడ ఉండే రూట్స్ అన్ని కూడా ఓపెన్ అయ్యి హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అవుద్ది. ఎందుకంటే ఈ నేచర్ లో ఒక విషయం ఉందండి. అందరూ దయచేసి ఏమనుకోవద్దండి, నేను కొంచెం ఎక్కువ టైం తీసుకుని మాట్లాడతాను, బట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఈ నేచర్ లో ఈ శరీరానికి ఒక గొప్ప విషయం ఉందండి. బయట మీరు ఏదన్నా పార్ట్ పోతే రీప్లేస్మెంట్ చేయాలండి. అంటే ఉదాహరణకి మీ బైక్ లో ఏదైనా పార్ట్ పాడైపోయింది, దాన్ని తీసేసి కొత్త పార్ట్ వేయాలి. కానీ శరీరం, భగవంతుడు ఇచ్చిన శరీరంలో ఉండే గొప్ప విషయం ఏంటో తెలుసా? రీజనరేషన్ అనే ప్రక్రియ ఉంటుంది. అంటే మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది, ఆ ఆర్గాన్ మళ్ళీ తిరిగి యాక్టివ్ అవుతుంది. మన ప్రోడక్ట్స్ ద్వారా మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క ఆర్గాన్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, స్కిన్ కానివ్వండి, యాంటీ ఏజింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా డెవలప్ చేసుకోవడానికి ఎక్స్ట్రాడనరీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. గ్రేట్ ప్రొడక్ట్స్ అండి, సాల్యూట్ చెప్పుకోవచ్చు. అలాగే అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఏంటండి? విటమిన్ ఎం. ఓకే అండి, ఇన్ని చెప్పారు, ప్రొడక్ట్స్ బాగున్నాయని ఇంత సాగరీసి చెప్పారు, బట్ మరి ప్లాన్ సంగతి ఏంటి? వాట్ అబౌట్ విటమిన్ ఎం? ఇక్కడ 2 ప్లాన్ గురించి చూస్తాము. ఇనిపే బిజినెస్ ప్లాన్ అండి. ఈ బిజినెస్ ప్లాన్ యొక్క అడ్వాంటేజ్ చూస్తామండి. ఎవరైనా డబ్బులు సంపాదించాలంటే ఏం కావాలండి? మాక్సిమం అందరూ కూడా బాగా పెట్టుబడి పెట్టాలి. ఇందులో మనము పెట్టుబడి పెడుతున్నామా లేదా, అసలు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది కూడా మీకు అర్థమవుతుంది. అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్ అండి. ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. అట్లాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఉందండి. అయితే ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు అంటే దీనికి ఏమన్నా క్వాలిఫికేషన్ కావాలండి, బాగా చదువుకొని ఉండాలంటే నో క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ అండి. అలాగే ఇంత బాగా సంపాదించుకోవచ్చు అంటున్నారు, దీనికి ఏమైనా ఆఫీస్ పెట్టాలా అంటే నో ఆఫీస్ రిక్వైర్డ్ అండి. మీరు ఎక్కడ కూడా అద్దెలు కట్టుకుని ఆఫీస్ ఎక్కడ పెట్టక్కర్లేదు. అలాగే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పడం జరిగింది, మనం ఏదైనా వ్యాపారం చేయాలంటే ఒక చోట స్టిక్ ఆన్ అయ్యి అక్కడే ఉండి పని చేసుకుని చేయాలి. బట్ మన బిజినెస్, ఇనిపే బిజినెస్ అనేది ఎనీవేర్ అండి, ఎక్కడైనా చేయొచ్చు. ట్రైన్ లో చేస్తారా, బస్ లో చేస్తారా, ఫ్లైట్ లో చేస్తారా, రోడ్డు మీద నడుచుకుంటూ చేస్తారా, గుడిసెల దగ్గర చేస్తారా, లేకపోతే విల్లాస్ దగ్గర చేస్తారా, ఎక్కడైనా చేయొచ్చు. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. అలాగే నో టార్గెట్ అండి. మీకు పైన ఒక బాస్ ఉండి నువ్వు ఇది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి ఎవరు చెప్పరు, ఇలాగే చెయ్యాలని ఎవరు చెప్పరు. నో టార్గెట్ అండి. ఇంతే చేయాలని ఎవరు చెప్పరు. బట్ ఇంతే చేయాలని ఎవరు చెప్పరండి. కానీ మనం మనకేం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే మనకు మనమే టార్గెట్ పెట్టుకోవాలండి. ఎంత కావాలి, ఎంత వర్క్ చేయాలనేది. అలాగే నో రిస్క్ టు బి టేకెన్. మనం ఎక్కడా కూడా రిస్క్ తీసుకోవాల్సిన పని లేదండి. ఇప్పుడు మనం ఒక షాపు లక్షల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్ చేసి షాప్ పెడతామండి. ప్రతి నెల వ్యాపారం జరిగినా జరగకపోయినా రెంట్ కట్టాలి కదండి షాప్ ఓనర్ కి. అలాగే మెయింటెనెన్స్, కరెంట్ బిల్ కట్టాలి కదా, కుర్రవాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. ఇక్కడ ఎక్కడా కూడా నో రిస్క్ టు బి టేకెన్. మనం ఎక్కడ కూడా రిస్క్ తీసుకోవాల్సిన పని లేదండి. అలాగే బెనిఫిట్స్ అండి, మనకి ఏమి ఉపయోగాలు ఉన్నాయి? రిటైల్ ప్రాఫిట్, లెవెల్ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్, రివార్డ్ అండ్ టూర్ ఇన్కమ్, క్యాష్ బ్యాక్, యూని బోనస్, ఆఫర్స్ అండ్ అవార్డ్స్, రికగ్నైజేషన్. ఒక్క వ్యాపారం చేస్తే ఎన్ని వస్తాయో చూడండి. రిటైల్ ప్రాఫిట్ వస్తుంది, లెవెల్ ఇన్కమ్ వస్తుంది, రాయల్టీ వస్తుంది, ఇన్ని రకాలు వస్తాయి. ఇదే కాదండి, టూర్స్ కూడా వెళ్ళొచ్చు. చాలా మందికి టూర్స్ వెళ్ళాలని కోరుకుంటుంది, అది కూడా అవకాశం ఉంటుంది. అలాగే రికగ్నైజేషన్. చాలా మందికి ఈ రోజు సమాజంలో కావాల్సింది గుర్తింపు అండి. నేనేంటో నలుగురికి తెలియాలండి. అలాంటి ఒక గుర్తింపు ఇందులో ఉందండి. దానిలో భాగంగానే మొన్న విజయవాడలో జరిగిన మీటింగ్ లో మనకి గ్రేట్ అచీవ్మెంట్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా గ్రేట్ గా మన ఎండి గారే వారి స్వయంగా వారి చేతులతోటి అందరినీ కూడా హానర్ చేయడం జరిగిందండి. సచ్ గ్రేట్ థింగ్ అండి. అంత గొప్ప రికగ్నైజేషన్ ఉంటుందండి. అలాగే లెవెల్ ఇన్కమ్ అండి. లెవెల్ ఇన్కమ్ వచ్చేసి చూడండి, ఇక్కడ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ పే అవుట్. ఏ లెవెల్లో ఎంత పే అవుట్ వస్తుంది అనేది. లెవెల్ 1 లో 40% వస్తుందండి. 40% అంటే మనం ఏదైతే
500 ఎస్పీ అనే లాంగ్వేజ్ మాట్లాడతామండి. ఇక్కడ సేల్స్ వాల్యూమ్ అనే లాంగ్వేజ్ ఉంటుంది. ఆ 500 ఎస్పీ ఏంటంటే అందులో 40%, 500 ఎస్పీలో 40% అంటే 200 రూపీస్ వస్తుంది. ఆ పేఅవుట్ అనేది 200 అనమాట. అన్ని కూడా ఎస్పీ క్యాలిక్యులేషన్ తో ఉంటుందండి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక పాయింట్ అనేది ఉంటుంది. ఆ పాయింట్ బేస్ మీదే మనకు అంతా జరుగుతుంది. డబ్బులు లెక్క మాట్లాడుకుంటే వరల్డ్ వైడ్ గా క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ గా రాదనమాట. అందువల్ల ఎస్వి క్యాలిక్యులేషన్ తో వస్తుంది. అలాగే లెవెల్ 2 లో ఒక నాకే వస్తుందా లెవెల్ 1 కి అని అనుకుంటే ఇక్కడ 15 లెవెల్ పాటు వస్తుందండి. అతి త్వరలో ఈ లెవెల్స్ కూడా ఇంకా పెరుగుతాయి. టోటల్ గా చూసుకుంటే ప్రతి ఒక్క లెవెల్లో కూడా మనకు వస్తుంది అనమాట. అంటే మనమే కాదు, మన టీం నుంచి కూడా. అంటే లెవెల్ ఇన్కమ్ అని మాట్లాడుకున్నాం కదా, రిటైల్ గా మనం చేసినా ప్రాఫిట్ వస్తుంది, లెవెల్ టీం చేసినా సరే మనకు ప్రాఫిట్ వస్తుంది. టోటల్ అంతా కూడా ఆల్ డిస్ట్రిబ్యూషన్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ లెవెల్ వాల్యూమ్ ఎస్వి. అంటే ఎస్వి సేల్స్ వాల్యూమ్ తోనే క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఇంకా లెవెల్ ఇన్కమ్ అండి. ఇక్కడ మనం చూసామంటే గనక 15 లెవెల్స్ ఉన్నాయి కదండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం లెవెల్ 1 నుంచి లెవెల్ 15 వరకు ఉన్నాయి. అయితే ఆ 15 లెవెల్ నుంచి మనం ఇన్కమ్ తీసుకోవాలంటే మనం ఒక స్ట్రాటజీ ఫాలో అయితే సరిపోతుందండి. లెవెల్ ఇన్కమ్ తీసుకోవాలంటే అన్లాక్ అవ్వాలంటే ఒక్కరిని కనుక మనం ఇంట్రడ్యూస్ చేసాం అనుకోండి 3 లెవెల్లో ఓపెన్ అవుతాయండి. ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తే 6 లెవెల్లో ఓపెన్ అవుతాయండి. ముగ్గురిని కనుక ఇంట్రడ్యూస్ చేస్తే 9 లెవెల్లో ఓపెన్ అవుతాయి. నలుగురిని ఇంట్రడ్యూస్ చేస్తే 12 లెవెల్లో ఓపెన్ అవుతాయి. 5గురిని ఇంట్రడ్యూస్ చేస్తే 15 లెవెల్లో ఓపెన్ అవుతాయి. సెల్ఫ్ పర్చేజ్ మినిమం 200 ఎస్వి. అంటే ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకి ప్రతి నెల అవసరమయ్యాయి అంటారా, ఏదో ఒకసారి తీసుకుని పక్కన పడేస్తే అయిపోయాయి అంటారా? ప్రతి నెల పేస్ట్ కావాలి, ప్రతి నెల సోప్ కావాలి, ప్రతి నెల హెయిర్ ఆయిల్ కావాలి, ప్రతి నెల డీటాక్స్ టీ కావాలి, అంతే కదా. మనం టీ బదులు డీటాక్స్ టీ తాగుతాం హెల్దీగా ఉండడం కోసం. ఇట్లా అన్ని కావాలి. అందువల్ల ఏంటంటే ఎవ్రీ మంత్ 200 సేల్స్ వాల్యూమ్ అనేది మినిమం పర్చేజ్ చేయాలన్నమాట, రీపర్చేజ్ అనేది. అలాగే ఇక్కడ పవర్ ఆఫ్ డూప్లికేషన్ రీపర్చేజ్ మీద కూడా ఉందండి. మనం గమనించాల్సిన విషయం. మనం ఫస్ట్ ఎవరినైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నామో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వచ్చే డబ్బులే కాదు, వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ అవసరానికి కూడా వాడుకునే ప్రోడక్ట్స్ పైన కూడా మనకి డబ్బులు వస్తాయి. అయితే ఆ డబ్బులు వాళ్ళకి రావడమే కాదు మనకు కూడా. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడే వచ్చానండి ఈ కంపెనీలోకి, నేను ఒక ప్రోడక్ట్ కొన్నాను, 650 రూపాయలు పెట్టి డీటాక్స్ కొన్నాను. నా కంపెనీ మంత్ ఆఫర్ సోప్ ఉంది, సోప్ కూడా 79 రూపాయలు సోప్ ఇచ్చింది. ఓకే, నన్ను రిఫర్ చేసినందుకు ఎవరైతే పైన రిఫరర్ ఉన్నారో, సీనియర్ పార్ట్నర్ ఉన్నారో వారికి ఇన్కమ్ వెళ్ళడం జరిగింది. బట్ మరి నాకు నెక్స్ట్ మంత్ కూడా డీటాక్స్ కావాలి కదా, నెక్స్ట్ మంత్ కూడా నేను పర్చేజ్ చేసుకుంటాను. మరి పర్చేజ్ చేసుకున్నప్పుడు అప్పుడు కూడా నాకేమన్నా వస్తుందా? ఓన్లీ పైన ఉండే సీనియర్ పార్ట్నర్ కు వెళ్తుందా అంటే ఇక్కడ బ్యూటీ ఉందండి రీపర్చేజ్ లో. పవర్ ఆఫ్ డూప్లికేషన్ అని చెప్పి ఇక్కడ చూడండి, సెల్ఫ్ పర్చేజ్ మీద 5% మనకు వస్తుందండి. అంటే 25 రూపాయలు మనం ఓన్ గా పర్చేజ్ చేసే దాని మీద వస్తుంది. ఎంత బ్యూటిఫుల్ అండి. 500 ఎస్వి కనుక మనం పర్చేజ్ చేస్తే 25 రూపీస్ పే అవుట్ మన పర్చేజ్ మీద వస్తుంది. అలాగే లెవెల్ 1 మీద 40% వస్తుంది, 200 పైకి వెళ్తుంది. ఇక్కడ చూడండి, మనం పవర్ ఆఫ్ డూప్లికేషన్ లో చూడాల్సింది టీం ఎంతమంది వస్తున్నారు. నిజంగా మనం ఒక 5గురికి ఇంట్రడ్యూస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 500 ఎస్వితో 1000 రూపాయలు వస్తుంది. అదే లెవెల్ 2 లో కనుక 25 మంది వచ్చారనుకోండి, సేమ్ డూప్లికేషన్. అంటే మనం ఏదైతే చేస్తున్నామో మనం చేసే పని కూడా మన టీం కూడా చేశారనుకోండి, ఆటోమేటిక్ గా మనకి సెకండ్ లెవెల్లో 25 మంది టీం అవుతారు. అప్పుడు 1000 రూపాయలు వస్తుందండి. ఇలాగ మనం చూసుకుంటే లెవెల్ 10 చూడండి, ప్రతి ఒక్కరూ కూడా సేమ్ డూప్లికేషన్ చేసుకోగలిగితే గనక, నిజంగా సంపాదించాలనే ఒక ఆలోచనతోటి చేసుకుంటే గనక మనకి లెవెల్ 10 లో 9,76,000 మంది అవుతారండి టీం. లెవెల్ 10 వరకు వచ్చేటప్పుడే మాట్లాడుతున్నాను. అయితే దానికి మనకి ఆదాయం ఎంత వస్తుందో తెలుసా? 9,70,00,000. ఎక్కడుందండి ఇంత గొప్ప ఇది? అవునా కాదా? మనం ఏమన్నా చేస్తున్నామా? మనం ఏమన్నా షాపింగ్ మాల్ పెట్టామా? మనం ఏమన్నా రెంట్స్ కడుతున్నామా? కరెంట్ బిల్ కడుతున్నామా? కుర్రవాళ్ళని మెయింటైన్ చేస్తున్నామా? టీం మెయింటైన్ చేస్తున్నామా? వర్క్ చేసే వాళ్ళని మెయింటైన్ చేస్తున్నామా? ఏమీ లేకుండానే ఎంత ఇన్కమ్ వస్తుందో చూడండి.
అలాంటి గ్రేట్ డూప్లికేషన్, పవర్ ఆఫ్ డూప్లికేషన్ అనేది ఉంటుంది. అంతేకాదండి, ఇక్కడ ర్యాంక్ అండ్ రాయల్టీ ఇన్కమ్ కూడా ఉంటుంది. దీంతో పాటు ప్రతిరోజు కూడా మనం ర్యాంక్ అండ్ రాయల్టీ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. లెవెల్ 1 లో గనక బ్రాంజ్ ర్యాంక్ మనం కంప్లీట్ చేయాలంటే 5,000 SV అండి, అంటే 5,000 సేల్స్ వాల్యూమ్. ఇక్కడ సేల్స్ వాల్యూమ్ అనే కండిషన్ ఉంది తప్ప మీరు ఇంత మందికే ఇవ్వాలని ఏం లేదండి. ఒకే వ్యక్తి కనుక ఆల్కలైన్ వాటర్ జగ్గు తీసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఆల్కలైన్ వాటర్ జగ్ కి 2,500 SV వస్తుంది. 5 లీటర్ వాటర్ క్యాన్ కి 2,500 SV అంటే 2 ఆల్కలైన్ వాటర్ జగ్గులు తీసుకున్నారంటే ఆటోమేటిక్ గా మీరు బ్రాంజ్ అయిపోతారు. లేదు మన దాంట్లో 10 లీటర్ వాటర్ జగ్ ఉంది, దానికి విత్ సి బక్తాన్ కాంబినేషన్ ఉంది, అది 10,000 రూపాయలు అవుతుంది. మీకు ఆటోమేటిక్ గా 5,000 సేల్స్ వాల్యూమ్ వస్తుంది. ఆటోమేటిక్ గా మీరు బ్రాంచ్ డైరెక్టర్ అయిపోతారు. బ్రాంచ్ డైరెక్టర్ అయితే మీకేంటి, అదే కదా మనకి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ తో పాటు రాయల్టీ కూడా వస్తుందండి. ఈ రాయల్టీ అనేది ఎవరికి వస్తుందండి? ఆథర్స్ కి. చాలా మంది చాలా ఇన్వెంట్ చేస్తుంటారు. ఇప్పుడు సపోజ్ ఇప్పటికీ కూడా ఎడిసన్ ఫ్యామిలీకి రాయల్టీ రూపంలో వాళ్ళ ఫ్యామిలీకి ఎన్ని బల్బులు అయితే కనిపెడుతున్నారో అన్ని బల్బులు మ్యానుఫ్యాక్చరింగ్ కి డబ్బులు వెళ్ళిపోతాయి అనమాట. అలాంటి ఒక రాయల్టీ అనేది వస్తుంది. 2% రాయల్టీ వస్తుందండి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ప్రతిరోజు కూడా. అలాగే రివార్డ్ వచ్చేసి బ్రాండెడ్ యూనిఫై టీ షర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిల్వర్ ర్యాంక్ అండి 2,500 SV. లెవెల్ 2 లో జరగాలండి వ్యాపారం. లెవెల్ 2 లో జరిగితే కనుక మనకి రాయల్టీ వచ్చేసి 1.5% ఉంటుంది. మొబైల్ ఫండ్, ఇక్కడ మనకి మొబైల్ ఫండ్ కూడా ఇస్తారండి 15,000 రూపాయలు. అయితే ఎవ్రీ మంత్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 2% మంత్లీ చొప్పున ఇస్తారనమాట. అలాగే 1 డే ఎడ్యుకేషన్ టూర్ కూడా ఉంటుంది. అలాగే గోల్డ్ ర్యాంక్ అండి, ఇది లెవెల్ 3 లో జరగాలి, 1,25,000 SV జరగాలి. అలాగే రాయల్టీ వచ్చేసి 1.5 కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ప్రతిరోజు వస్తుంది. దాంతో పాటు ల్యాప్టాప్ ఫండ్ అనేది 40,000 ఇవ్వడం జరుగుతుందండి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఎవ్రీ మంత్. దాంతో పాటు ఒక నైట్ 2 days అనేది మన ఇండియాలో ఒక ట్రిప్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ప్లాటినం ర్యాంకు, ఇది 6,25,000 SV జరగాలండి, లెవెల్ 4 లో జరగాలి. ఇది కంప్లీట్ చేసామంటే మనకి డైలీ 1% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి రాయల్టీ వస్తుంది. అలాగే బైక్ ఫండ్ మనకి 1 lakh రూపీస్ వస్తుందండి. మనం 1 lakh రూపీ బైక్ ఫండ్ అనేది తీసుకోవచ్చు. అలాగే 2 nights 3 days అనేది మనకి విత్ ట్రాన్స్పోర్టేషన్ తోటి LDP ప్రోగ్రామ్ కి అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. అలాగే డైమండ్ ర్యాంక్ అండి 31,25,000 SV జరగాలి, లెవెల్ 5 లో జరగాలండి. అదే పవర్ ఆఫ్ డూప్లికేషన్ అంటే. 1% రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. రివార్డ్ వచ్చేసి కార్ ఫండ్ వచ్చేసి 5 lakhs ఇవ్వడం జరుగుతుంది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఎవ్రీ మంత్. అలాగే 3 nights 4 days మలేషియా అండి, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, విదేశాలు కూడా వెళ్ళడం జరుగుతుంది దీని ద్వారా. అలాగే క్రౌన్ డైమండ్ అండి, ఇది 15,65,000 SV జరగాలండి. 1% లెవెల్ 6 లో 1% రాయల్టీ వస్తుంది. రివార్డ్ వచ్చేసి హౌస్ ఫండ్ 12 లక్షలు ఇవ్వడం జరుగుతుందండి. మన అందరికీ కళ ఇల్లు కట్టుకోవడం అనేది, అది దానికి 12,000 డౌన్ పేమెంట్, 12 లక్షలు డౌన్ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4 nights 5 days థాయిలాండ్ టూర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే యూనిమార్ట్ అండి, చాలా మంది ప్రోడక్ట్స్ అనేది మన యూనిమార్ట్ ద్వారా మనమే డిస్ట్రిబ్యూషన్ తీసుకుని, ఒక డిస్ట్రిబ్యూషన్ అనుకోండి యూనిమార్ట్ చిన్న బ్రాంచేజీ అన్నమాట. ఆ ఫ్రాంచైజ్ ద్వారా మన దగ్గరలో ఉన్న వాళ్ళకి ఒక వారం రోజులు పడుతుంది కదా కొరియర్ రావాలంటే, అదే మనం డైరెక్ట్ గా ప్రోడక్ట్స్ ఇచ్చేసి బాగా ఇన్కమ్ అనేది కూడా ఎర్న్ చేయొచ్చు. మనకి సౌత్ పీపుల్ కి 15,000 రూపాయలతోటి యూనిమార్ట్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే పవర్ ఆఫ్ ట్రైనింగ్ స్కిల్ దీక్ష అనే పేరుతో మనకి హేమాన్షు గారు మంచి ట్రైనర్ అండి, మనకి స్కిల్స్ అనేది డెవలప్ చేయడానికి స్కిల్ దీక్ష అనే పేరుతో జరుగుతుంది. అలాగే ట్రైనింగ్ ఎకో సిస్టమ్ అండి, మనల్ని ఖాళీగా ఏదో వీళ్ళకి నేర్పించకుండా చేయాలని ఉండదు, ప్రతి ఒక్కరికి అన్ని నేర్పించాలంటుందండి. ప్రోడక్ట్ ట్రైనింగ్స్, హెల్త్ వర్క్ షాప్స్, మైండ్ సెట్ వర్క్ షాప్స్, లీడర్షిప్ ట్రైనింగ్స్, బిజినెస్ బిల్డింగ్ సెషన్స్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే స్కిల్ అప్ గ్రో అప్ అని చెప్పేసి ఈ బుక్స్ ద్వారా కూడా మనం మంచి నాలెడ్జ్ అనేది సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా మనం స్టార్టింగ్ లో మాట్లాడుకుందాం ఇనిసేవా ఫౌండేషన్. ఇనిసేవా ఫౌండేషన్ కూడా మనకి ఉన్నదండి.
ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో మనం 51 రూపీస్ కట్టి మనం కూడా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి మన ఫ్యామిలీకి ఏదన్నా ఏదన్నా జరిగినప్పుడు ఈ ఫౌండేషన్ ద్వారా మనకి హెల్ప్ అనేది జరుగుతుంది. అలాగే హైలైట్స్ అండి, టీడీఎస్ డిడక్షన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ అండి, నో అడ్మిన్ ఛార్జ్, 30 days మనీ బ్యాక్ గ్యారంటీ ఆన్ ఆల్ ప్రొడక్ట్స్. అలాగే బిజినెస్ క్లోజింగ్ డైలీ అండ్ మంత్లీ బేసిస్ లో జరుగుతుందండి. 1 పాన్ కార్డ్ 1 ఐడి అండి, ఒక పాన్ కార్డ్ ఒకే ఐడి వస్తుంది. అలాగే ట్రాన్స్ఫర్ యువర్ బిజినెస్ టు యువర్ నామినీ, మన ఫ్యామిలీకి మన నామినీకి మనం బిజినెస్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే గ్యారంటీడ్ యూనీ క్యాష్ ఫ్రమ్ యూనిపే యాప్ వితౌట్ ఎనీ మెంబర్షిప్. మినిమం P2P ట్రాన్స్ఫర్ వచ్చేసి 25 రూపాయలు చేసుకోవచ్చండి. యాడ్ ఫండ్ వచ్చేసి 50 రూపాయలు చేసుకోవచ్చు. మినిమం బ్యాంక్ విత్ వచ్చేసి 500 రూపీస్ చేసుకోవచ్చు. అలాగే